హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అందుతోంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినా కూడా రెండు రాష్ట్రాల మధ్య నేతల మధ్య ఈ పొత్తులు ఎత్తులు ప్రచార వ్యవహారాలు ఇవన్నీ కామన్గా మారిపోయినాయి. అయితే ఇందులో భాగంగా చచ్చిపడి అంటే 100 మీటర్ల లోతులో శకలమైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ పార్టీ ప్రచారం కోసం అంటే కాంగ్రెస్కు ప్రచారం చేసేందుకు ఆయన రెడీ అయినట్టు ఆ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్యం ఠాకూర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి ఏం చెప్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనమాట. ఇదిగో ఇది ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తెలిపారు. వాస్తవానికి అంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎఫర్ట్ కారణంగానే అధికారంలోకి వచ్చిందన్నది ఎవరు కాదనలేని సత్యం. కోర్స్ అది తెలంగాణ నేటివిటికి సంబంధించిన అంశం. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందా? ఇది పాయింట్ నెంబర్ 1. గతంలో తెలంగాణ ఎన్నికల్లో మనం చూసినాం, ఢిల్లీ టు వయా బెంగళూరు టు తెలంగాణ అంటే తెలంగాణలో ప్రచారం చేయాలంటే తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించాలంటే బెంగళూరులో పోయి డీకే శివకుమార్ ఆశీస్సులు తీసుకోవాలి, ఆయన ఢిల్లీకి మీడియేట్ చేయాలి, అక్కడ నుంచి సీట్ల లిస్టు రావాలి. ఇట్లా జరిగిందనమాట మొత్తం వ్యవహారం అంతా. ఇప్పుడు కూడా బెంగళూరు వేదికగానే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు ఢిల్లీ టు బెంగళూరు, బెంగళూరు టు తెలంగాణ, హైదరాబాద్, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్గా జరిగే అవకాశం ఉంటుందని చెప్పడం మా ఉద్దేశం అనమాట. ఇకపోతే మొన్న చూసినాం, తెలంగాణ అసెంబ్లీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా నీళ్లను పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి తీసుకెళ్ళిపోయిండు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఇప్పుడు మరి ఆంధ్రాకి వచ్చి ఏం సమాధానం చెప్తాడు? అంటే ఏమని ఓట్లు అడుగుతారు? తెలంగాణకు అన్యాయం చేసిండు జగన్ రెడ్డి, మీ రాష్ట్రానికి మంచిగా చేసిండు, నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామం చేసే ప్రయత్నం చేసిండని చెప్తే కాంగ్రెస్కు ఓట్లు పడతాయా? ఇది మరొక పాయింట్. ఒకసారి ఆయన మాట్లాడిన బయట మీకు వినిపిస్తా. వాస్తవానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నంతోన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కూడా మన పార్టీ ప్రచారం ఇంత ఈజీగా జరిగిపోతుందా అని. అంటే వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్గా ఈ రేవంత్ రెడ్డితో సహా రేవంత్ రెడ్డి క్యాబినెట్ మొత్తం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులకి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి. కేసీఆర్ మీద ఛార్జ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా తెలియకుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు మోసిరు అనమాట. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీని అంటే ఈయన ముఖం చూసి ఎట్లా ఓటేస్తారు? సో ఇది ఇంకొక పాయింట్. ఇక దీన్ని వైసీపీ వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారంటే, హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద స్టార్ క్యాంపెయినర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇది అసెంబ్లీలో మాట్లాడిన మాట. అదేమో బయట, ఇదేమో అసెంబ్లీలో. అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్ అనమాట, మినిట్స్లోకి ఎక్కుతుంది. నంద్యాల నుంచి తెలుపుకొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టులు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పోయింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు. ముచ్చుమరి నుంచి అర టీఎంసీ కట్టిండ్రు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద కూడా ఉన్నది అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిన అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్ కు పక్క పెట్టాలి అధ్యక్ష. కింద పెట్టిండు, కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీలు పెట్టిండ్రు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద పొక్క పెట్టిండు అధ్యక్ష. నంద్యాల నుంచి తెలుపుకొని శ్రీశైలం ఇప్పుడు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి
ఏపీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా వచ్చి ప్రచారం చేసే క్రమంలో మరి మా నీళ్ళని ఎత్తుకపోయినరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాయలసీమ ప్రజలకు చెప్తారా? అది మంచి పనే కదా జగన్ రెడ్డి చేసింది. ఇక దీని సంగతి పక్కన పెడితే రేవంత్ రెడ్డిని ఎవ్వరు కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ కార్యకర్తగా టీడీపీకి చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఆయన ఒక నిబద్ధత గల నాయకుడిగానే చూస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి రేవంత్ రెడ్డి తెలియదు అన్నది మూడో పాయింట్. సో తెలంగాణలో ఆయన షార్ట్కట్లో ఎట్లా సీఎం అయింది అనేది పక్కన పెడితే ఆయన దానికోసం ఎన్నెన్ని ప్రయోగాలు చేసిండో ఏందన్నది అవన్నీ పక్కన పెడితే వేరే టాపిక్, అది వేరే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈరోజు అంటే తెలంగాణలో ప్రభుత్వం కొలువైందన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడన్నా అది కంప్లీట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలవనే అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అది వేరే సబ్జెక్టు. సో ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఏం మాట్లాడతాడు? ఇట్లనే లోకేష్ లాగా కుర్చీ మడత పెడతాం, లేదంటే చంద్రబాబు నాయుడు లాగా జగన్ రెడ్డి నీ సంగతి చూస్తామని చెప్పి మాట్లాడతాడా? ఏమని సమాధానం చెప్తాడు? ఇది ఇంకొక పాయింట్. సో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది టీడీపీకి కూడా మైనస్సే. సో రెండు పార్టీలను కలిసి బొందబెట్టే కార్యక్రమంలో భాగంగా ఏపీకి వస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈయనతో పాటు ఈయన క్యాబినెట్లోని మంత్రులు సైతం కొండా సురేఖ, సీతక్క లాంటి వాళ్ళు కూడా గతంలో చెప్పారనమాట. ఎందుకు అక్కడ మా పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకున్నది కాబట్టి మాది జాతీయ పార్టీ మహాసముద్రం, ఖచ్చితంగా పోతాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించే ప్రయత్నం చేస్తామని చెప్పి సీతక్క, కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా మాట్లాడింది. ఒకసారి అది కూడా వినండి. వెళ్తాను సార్, మన షెడ్యూల్ వచ్చినాక 100% అండి, 100% కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తాను. నేను వైఎస్ఆర్సీపీలో లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వెళ్తాను. తొందరలోనే సార్, మన షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను. 100% అండి, 100% కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తాను. నేను వైఎస్ఆర్సీపీలో లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా. సో ఇదే అన్నమాట కొండా సురేఖమ్మ చెప్పిన మాట. మొన్న జోధ్పూర్లో పెళ్లి తర్వాత షర్మిల కూడా పోయి కలిసింది, తమ రాష్ట్రానికి వచ్చి పార్టీకి జాకిలు పెట్టి లేపాలని చెప్పి ఆమె కూడా కోరింది. మాణిక్యం ఠాకూర్ అనౌన్స్ చేసిండు. సో ఇది వార్త అనమాట. ఇకపోతే ఇక డీటెయిల్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాల్సిన తెలంగాణ వ్యవహారాలు ఏంటంటే వీళ్ళ దిక్కుమాలిన పాలన. అంటే 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేసిండ్రు, రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు ఎట్లా సంకన అయిపోతారని చెప్పడం మా ఉద్దేశం అనమాట. ఒకసారి చూడండి. ఇగో ప్రజాపాలన అని చెప్పిండ్రు, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఏమో నానా హంగామా చేసిండ్రు. మొత్తం ఇంచుమించు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే తప్ప వీళ్ళు చెప్పిన రుణమాఫీ కానీ 6 గ్యారెంటీలు కానీ అమలయ్యే పరిస్థితి లేదు. సేమ్ వీళ్ళనే కాపీ కొడుతూ మన ఎవరు చంద్రబాబు నాయుడు మహాశక్తి సేమ్ తెలంగాణను కాపీ కొట్టేలాగా సూపర్ 6 అని పెట్టి ఆయన ఒక తతంగం ఏదో నడిపిస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు చూడబోయే తదనంతర పరిణామాలు ఏంటంటే ఎట్లుంటాయంటే ప్రజాపాలన పేరుతో ఒకప్పుడు కేసీఆర్ గెలిచిన వెంటనే సకల జనుల సర్వే అని రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి ఇంట్లో బర్రెదూడ ఉందా, ఎద్దు ఉందా, ఒక మనిషికి బైక్ ఉందా ఏంటనేది పిన్ టు పిన్ కనుక్కున్నారు. స్కూటరు, ఇల్లు, కారు ఏమీ లేని వాళ్ళ లిస్టు అన్నీ తీసుకొని వచ్చి అవన్నీ చేసిండు. ఆ రికార్డ్స్ అన్నీ ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ప్రజాపాలన అప్లికేషన్లు నింపితేనే సంక్షేమ పథకాలని చెప్పి ఒక లిటిగేషన్ పెట్టిండ్రు అనమాట. ఆ ప్రజాపాలన అప్లికేషన్స్ ఏమైనాయి అంటే ఇట్లా రోడ్ల మీద తెలియనాయి. నేను నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ ఎన్నుడు వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా? ఇంత దిక్కుమాల స్థితిలో తెలంగాణ పాలన ఉందన్నమాట. కాంగ్రెస్ పాలన. రుణమాఫీ కాలే, కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేవు, ఇప్పటిదాకంటే కాళేశ్వరం కింద పారిన పొలాలన్నీ ఎండిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటే సకల దరిద్రాలకు వేదికగా మారింది కాంగ్రెస్ పాలన తెలంగాణలో మేము ఇంత ఊడబీకినాం, ఇంత మంచి పాలన చేసినాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసుకుంటారా? లేదంటే శ్వేతపత్రాల పేరుతో కేసీఆర్ను బట్టలిప్పి బజార్ను నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నాం, ఆయన అక్రమాలన్నింటినీ తెలంగాణలో ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాం అని చెప్తారా? ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు అంటే జనాలు మొత్తం ఏ స్టేజ్కి వచ్చిరంటే
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. దీన్ని అడ్డం పెట్టుకొని ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయదు. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే ఏమన్నా ఈయన కుదురుకునేది. ఇప్పటికి జాబ్ నోటిఫికేషన్స్ రాలే. ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్లను రద్దు చేసి మళ్ళీ కొత్తగా అమలు చేస్తామని చెప్పి ఇవాళే అనౌన్స్మెంట్ చేసిర్రు. జియో రిలీజ్ అయింది. ప్రజాపాలన పేరుతో కొన్ని వందల వర్గాలను, ఇంచుమించు 50కి పైగా ప్రజా సంఘాలను మభ్యపెట్టి, ఉద్యమకారులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్రాకి వచ్చి ఏం చెప్తారు అనేది రేపు గల్లవాటి అడగాల్సిన అవసరం ఉందని చెప్పడం మా ఉద్దేశం. ఇక ఈయనతో పాటు ఈయన మంత్రులు కూడా రాజు ఎట్లయితే బండ్లు కూడా అట్లే ఉంటారు కదా, తానా అంటే తందాన బ్యాచ్ తయారనమాట. బయట ఎట్లా వచ్చి అప్లికేషన్ ఉన్నారు కదా, ఒక నిమిషం ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే కనిపిస్తాయి నీకు. ఊరంతా పంచినప్పుడు ఆ ప్రజాపాలన అప్లికేషన్స్ మరి రోడ్ల మీద కనపడక ఇంకేముంటాయని చెప్పి సమర్థించుకుంటాడు ఈయన మల్లుపట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి అండ్ ఆర్థిక శాఖ మంత్రి. వీళ్ళ సమర్థనలు ఇట్టుంటాయి. రేపు టీడీపీ పాలన వచ్చినా, ఎందుకంటే గురు శిష్యుల సంబంధం కదా, చంద్రబాబు వచ్చినా కూడా మళ్ళీ ఈ నవరత్నాలు అమలు చేయాలన్నా, జగనన్న గోరుముద్ద, నాడు నేడు ఇవన్నీ అమలు చేయాలన్నా కూడా మళ్ళీ మీ లిస్ట్ అంతా కావాలని చెప్పి ఇటనే ఒక ఏడాది పాటు సంక్షేమానికి దూరం అవుతారు. ఈలోపు జన్మభూమి కమిటీలు వస్తాయి. నల్గొండలో ఒక హాస్టల్లో 4 అమ్మాయిలు ఏం జరుగుతుందో తెలియదు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. ప్రజాపాలనలో ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటే ఈ 3-4 వ్యవధిలో ఏం కాలే. పైగా అవే దుర్మార్గాలు, అవే అరాచకాలు కంటిన్యూ అవుతున్నాయి. సో అర్థం చేసుకోవాలి ఒకసారి, అంటే ప్రభుత్వం మారితే ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది ఇది సూచన అనమాట. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పరిణామాలు ఏమి ఉండకపోవచ్చు. వాస్తవానికి రూరల్ తెలంగాణలో మాత్రమే అప్పట్లో అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా విజయం సాధించింది. అర్బన్ ఏరియాలో ఇది హైదరాబాద్ రీజియన్ అనమాట. మొత్తం 17 స్థానాలు గెలుచుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఇందులో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ పట్టే గ్రామాలు అనుకుందాం, అంటే అర్బన్ డెవలప్డ్ సెమీ అర్బన్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని ఎవడు నమ్మలే, రేవంత్ రెడ్డికి ఎవడు ఓటేయలే. సో మరి ఇప్పుడు ఈయన వచ్చి ఆంధ్రప్రదేశ్ రూరల్లో ఎక్కువ ప్రచారం చేస్తాడా, అర్బన్లో పోటీ చేస్తాడా ఏందన్నది ఇక రాబోయే కాలంలో తెలుస్తుంది అనమాట. సో వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా తెలంగాణ నుంచి ఫస్ట్ మీ దగ్గర 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడగండి. సింపుల్గా మొకన్నలా చేసుకొని పోకపోతే అప్పుడు అడుగుండి. సో ఇది రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్న ప్రచారం. ఈయన వచ్చి మరి ఇక్కడ ప్రచారం చేస్తుంటే షర్మిలమ్మ ఆయనకు ఎట్లాంటి ఊతం ఇస్తుంది ఏందన్నది కూడా చూడాలి. గతంలో ఇదే షర్మిలమ్మ ఈ రేవంత్ రెడ్డిని నానా తిట్లు తిట్టింది. రేవంత్ రెడ్డి ఒక దొంగ, లోఫరు, బ్లాక్ మెయిలరు అట్లాంటి ఆయనకు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదేది ఎల్లా హోటల్లో 3 రోజుల పాటు ఆ సిఎల్పి నేతను ఎన్నుకునే క్రమంలో ఫామ్ హౌస్ భేటీలు జరుగుతున్న తరుణంలో అట్లాంటి తరుణంలో కూడా సంచలన కామెంట్లు చేసింది. రేవంత్ రెడ్డి దొంగ, బ్లాక్ మెయిలరు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇద్దరు కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ముసుగేస్తామంటే నమ్ముతారా లేదన్నది ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి. గత ఎన్నికల్లో 1% కంటే తక్కువ ఓట్లు, నోటా కంటే తక్కువ ఓట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి వచ్చి, షర్మిల వచ్చి ఎంత ఓటు బ్యాంక్ పెంచుతారు, ఎంత ఓటు షేర్ వస్తుంది అన్నది చూద్దాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.